Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. దేవునమ్మ స్తోత్రములండి. మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం. ఎందుకనంటే దేవుడు నాకు మరో సంవత్సరం అనుగ్రహించారు, ఆరోగ్యం ఇచ్చారు, క్షేమాన్ని ఇచ్చారు. తర్వాత ఈ సంవత్సరం అయితే అసలు నేను అనుకోలేదు. ఎంతో ఆశ్చర్యకరంగా దైవ సేవకుల కోసం వారికి నేను నా చేతులతో ఆహారం సిద్ధపరచడం, అంటే నాతోటి నా సిస్టర్స్ మేము కలిసి ఆ తర్వాత వారు మా దగ్గరికి వచ్చి భోజనం చేయటం నాకు చాలా సంతోషం కలిగింది. ఆ తర్వాత ఇంకోటిది ఏంటంటే ప్రార్థన జరిగింది. నల్గొండ మొత్తంలో లోకల్ పాస్టర్స్ కొంతమంది అందరూ ఏకీభవించారు మంచి మనస్సుతో. నిజంగా రమేష్ పాస్టర్ గారిని నడిపించారు. ఎంత మంచి రిజల్ట్ వచ్చిందంటే అసలు అందరూ సంతోషించారు. మళ్ళా మనం పిలిపించుకోవాలి అని వాళ్ళు ఇంకా ఆ విధంగా మన మినిస్ట్రీ పాస్టర్స్ని పిలుచుకోవాలి, పరిచర్య ఇక్కడ జరగాలని ఇక్కడున్న లోకల్ పాస్టర్స్ చాలా సంతోషంగా ఉన్నారు. చాలామంది ఎంతో ఆత్మీయంగా మేము బలపరచబడ్డామని చెప్పటం నాకు చాలా సంతోషం వేసింది. అది కాకుండా ఈరోజు నా బర్త్డే కాబట్టి నాకైతే ఇంకా సంతోషం కలిగింది దైవజనుల దగ్గర ప్రార్థన చేయించుకోవడానికి. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి తెలిసిన వ్యక్తి, రన్నింగ్ టీంలో తిరుగుతుండేవాళ్ళు. మా మదర్కి చాలా ఇష్టము అన్నంటే. తర్వాత అమ్మున్నప్పుడు చాలాసార్లు, అంటే 2-3 సార్లు మిర్యాలగూడ సండే ఆరాధనకు వచ్చారు. ఆ తర్వాత అప్పుడప్పుడు మీటింగ్స్ అప్పుడు వచ్చేవాళ్ళు. అమ్మ ఎక్కువ ఇష్టపడేవాళ్ళు. అంటే తన బిడ్డలాగా శ్రీకాంత్ అన్నని, రమేష్ అన్న, వెస్లన్న వీళ్ళందరినీ. అయితే నిజంగా నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎందుకని చెప్తున్నానంటే ఈ సంతోషాన్ని అది చెప్పలేను. ఆ సంతోషం నేను నిజంగా దైవజీవులందరూ చాలా సంతోషించి వాక్యం విన్నారు. అంటే నన్ను బట్టి కాదు అక్కడ జరిగింది. నల్గొండ లోకల్ పాస్టర్స్ కానీ, వచ్చిన విశ్వాసులే కానీ ఎంత బలపరచబడ్డారు. ఆ తర్వాత దైవజనులు భోంచేసి వెళ్ళిన తర్వాత వాళ్ళు చక్కటి ప్రార్థన చేసి వెళ్ళారు. ఆ తర్వాత లోకల్ పాస్టర్స్ అందరు కలిసి నాకు అందరూ ఒక ప్రార్థన చేసి చక్కగా కేక్ కట్ చేసి వాళ్ళు నన్ను సంతోషపెట్టారు. చాలా సంతోషం కలుగుతుంది. నిజంగా నా జీవితంలో మరుపురాని రోజు ఈరోజు చెప్పలేను ఇంకా నా ఆనందాన్ని. దేవుడు నాకు అట్టి కృపనిచ్చారు. దేవుడు సహాయం చేస్తున్నారు. నా కోసం ప్రేయర్ చేయండి. పరిచయలో ముందుకు సాగాలి. చాలా ఆటంకాలు వస్తూ ఉన్నాయి, అవి ఎదిరించాలి, వాటిని నేను జయం పొందాలి. కాబట్టి నా నిమిత్తమై ప్రార్థన చేయండి. ఆ తర్వాత ఇందాక ఒక వాక్యం చెప్తూ ఒక మాట అన్నారు. సింహం, జూలో నుంచి వచ్చిన సింహము కుక్కల చేత అది చంపబడింది. అయితే వేరే చోట నుంచి వచ్చిన సింహం చిన్నప్పటి అంటే అది ముందు నుంచి కూడా ఎన్నో ఆటుపాటులు పడుతూ ఉన్నప్పుడు కాబట్టి కుక్కలు వచ్చినా కూడా అవి భయపడేటట్లు జరిగినాయి. సింహం జయం పొందింది అని. నిజంగానే నా ఆత్మీయ జీవితంలో నేను చాలా బలపరచబడాలి. ఇంకా నేను ఆ శక్తుల్ని ఎదిరించడానికి దేవుడు కృప దయచేశారు. నన్ను గడిచిన సంవత్సరం అంతా కాచి కాపాడాడు. ఎన్నో శోధనలు, ఎన్నో బలహీనతలు, ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాను. ఈ సంవత్సరం అసలు ఎలా ఉంటుంది అనుకున్నాం, కానీ దేవుడు నాకు మరో సంవత్సరం అనుగ్రహించారు. దైవజనులు రావటం, నా ఇంట్లో నా రూమ్లో భోంచేశారు. నాకు చాలా సంతోషంగా కలుగుతుంది. ఇది సేవకులకని కట్టారు ఈ రూము. అయితే ప్రస్తుతానికి నేను ఉంటున్నాను. అయితే ఇక్కడ భోంచేశారు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. తర్వాత వాళ్ళు ఎంత తృప్తి చెంది వెళ్ళారు నాకు అనిపించింది. నాకు చాలా సంతోషం కలిగించింది. ఆ తర్వాత మా సిస్టర్స్ కూడా వాళ్ళు కూడా చాలా సంతోషించారు. ఎందుకంటే అప్పట్లో మమ్మీ ఉన్నప్పుడు వస్తుండేవాళ్ళు,
అంతే. ఇంకా తర్వాత మేము కొంచెం దూరం అంటే దూరంగానే ఉండటం, వాళ్ళు పరిచయంలో సంఘాలు అప్పచెప్పబడని మళ్ళీ ఈ విధంగా రావటం అనేది జరిగింది. ఎంత సంతోషం కలిగిందో. మా మమ్మీ ఉంటే అసలు గంతులేసేది. అన్నంటే చాలా ఇష్టం. తన పెద్ద కొడుకులాగా అనుకునేది. అమ్మ అంటూ పిలిచేవాడు. ఒకసారి మా మదర్‌కి కాళ్ళు బాగోలేదు గుడారం పండగ టైంలో. ఆ టైంలో మమ్మీ వస్తున్నప్పుడు అన్నకు కూడా కాళ్ళు అప్పుడు ఫ్రాక్చర్ అయ్యింది. అయినా కూడా అది అదేదో లేడీస్ ఉంటుంది కదా, ఆ బైక్ మీద ఆయన వెళ్తున్నాడు. ఆయనకి కర్ర ఇచ్చి ఉన్నది. మమ్మీ దగ్గరికి వచ్చి ప్రైజ్ లార్డ్ అమ్మ అని పలకరించారు. ఒక కొడుకులాగా. అమ్మకి ఎంత ఇష్టం అంటే కొడుకులు లేని లోటు వీళ్ళు తీర్చినట్లు ఆమె ఫీల్ అయిపోయేది. నిజంగా ఒక కొడుకు వచ్చి ఇది నాన్న మా మదర్ ఎంతో సంతోషం లేకపోయినా ఆమె ఆత్మకి ఎంతో సంతోషం కలిగి ఉంటుంది. ఒక కొడుకులాగా వచ్చి చాలా సంతోషం కలిగింది. నిజంగా నాకైతే ఎంతో సంతోషాన్ని దేవుడు అనుగ్రహించాడు. నా ఈ సంవత్సరం అంతా దేవుడు నాకు దయా కిరీటం దయచేశారండి. అంటే దయ ఇచ్చాడు దేవుడు. ఒక కిరీటంగా దేవుడు నాకు ఆయన దయ వలన ఒక కిరీటం ఆయుష్ని దేవుడు అనుగ్రహించారు. నా కోసం ప్రేర్ చేయండి. నేను పరిచర్య చేయాలి. ఆటంకాలని తొలగించబడాలి. దుష్టుడు ఎంత కుయుక్తి ఉంటే అంత కుయుక్తి. దాన్ని జయించాలి. వాళ్ళని ఆ సాతాన్ని జయించడానికి దేవుడు సహాయం చేయాలి. ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, నా స్వహస్తాలతో నాతో పాటు ఏకీభవించిన ఒక సహోదరి కూడా అందరం మేము ఒక నలుగురం కలిసి సేవకులకి మేము వండి పెట్టడానికి దేవుడు సహాయం చేశారు. మాకైతే చాలా సంతోషంగా ఉంది. ఆ తర్వాత మేమైతే ఇంత ఆత్మీయత నా జీవితంలో నేను ఎదుగుతూ వస్తున్నాను. నేను అసలు ఈ సంవత్సరం నేను బర్త్డే చేసుకోకూడదు, అసలు వద్దు అనుకొని నేను నిరాశపడ్డాను. కానీ నా నిరాశను దేవుడు తొలగించి ఆనందమును దేవుడు అనుగ్రహించారు. నాకు చాలా సంతోషంగా ఉంది. నా జీవితంలో దేవుడు ఒక గొప్ప మలుపు దేవుడు తిప్పారని నేను విశ్వసిస్తున్నాను. ఈ ప్రాంతంలో పరిచర్య జరగాలి. మన సేవకులు వస్తూ ఉండాలి. ఇక్కడికి పరిచర్య జరుగుతూ ఉండాలి ఘనంగా. దేవుడి కృప చూపులాగన దయచేసి నా కోసం, నా ఆరోగ్యం కోసం, నా ఇద్దరు సిస్టర్స్ కోసం, అలాగే మా ఫాదర్ కోసం దేవుడి కృప చూపులాగన ఈ సంఘం కోసం ప్రేయర్ చేయండి. నా కోసం కూడా ప్రేయర్ చేయండి. ఆరోగ్యం దేవుడు అనుగ్రహించేటట్లు. ఏదో చెప్పాలని ఆశ ఉంది, కానీ నేను ఆనందాన్ని ఎలా వ్యక్తపరచాలో నాకు తెలియట్లేదు. ఈ వీడియో ద్వారా నాకు చాలా సంతోషాన్ని నేను కొంచెం ఈ విధంగా చెప్పగలుగుతున్నాను. లోకల్ పాస్టర్స్ అయితే చక్కగా పాట పాడి వాళ్ళు ప్రార్థన చేసి ఒక అన్నల్లాగా వాళ్ళు కూడా ఎంతో ఆదరించి ప్రేమించి అందరు వచ్చి చాలా గ్రీటింగ్స్ చెప్పారు. చాలా సంతోషాన్ని ఇచ్చింది. దేవుడు ఇంకా కృప దయచేలాగన ప్రార్థన చేయండి. ఇంత ప్రేమ లోకల్ వాళ్ళకు కూడా మా ఎడల ఉందని నేను ఈ దినాన నేను చూశాను. ఎంత ప్రేమించారు. ఎక్కడో సాతానుడు కావాలని మనసును చెరిపేస్తున్నాడు. దేవుడు వాడిని దూరపరచులాగన ఆడసలు ఉండకూడదు. యేసు నామంలో తొలగిపోవాలి, అణిచివేయబడాలి. చాలా కుయుక్తిగా పనిచేస్తున్నాడు. మీరు ఈ నల్గొండ పరిచర్య కొరకు దయచేసి ప్రార్థనలో పెట్టండి. వాడి కుయుక్తంతా యేసు నామంలో అణిచివేయబడాలి. మీరందరూ ప్రార్థన చేస్తారని నేను అనుకుంటున్నాను. దేవుడి చిన్న సాక్ష్యం దీవించుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.